మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులు గత ఏడాది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్ళైన 2 ఏళ్లు ఇద్దరూ మంచిగానే ఉన్నా తర్వాత వారి విడాకుల గురించి తెగ ప్రచారాలు జరిగాయి. అయితే అందరూ అనుకున్నట్లే వీరు విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. జూన్ 5, 2023నే వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. విడాకుల తర్వాత నిహారిక సైతం నోరు విప్పింది. చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ నోట్ రాసింది నిహారిక. ఇక దీనిపై చైతన్య కూడా స్పందిస్తూ నిహారిక తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని, వేరువేరుగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ విషయంలో తమకు మద్దతు ఇచ్చిన కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయంలో కాస్త ప్రైవసీ కావాలని కోరుతూ మరో నోట్ విడుదల చేశాడు చైతన్య. ఇక వీళ్ళు కొన్నాళ్ల క్రితమే ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. పెళ్లి ఫొటోస్ డిలీట్ చేసుకోవడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఇక నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. అనంతరం హీరోయిన్గా 3 సినిమాల్లో నటించింది. ఈ 3 సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా సినిమాల పరంగా నిహారిక ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది. అత్తారింట్లో కూడా ఆమె సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు తన భర్తతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నిహారిక ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల కారణంగా తన భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక స్వేచ్ఛగా జీవిస్తుంది. తనకిష్టం వచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్తూ తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్గాను, నిర్మాతగాను కొనసాగుతూ కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉంది నిహారిక. ఇది ఇలా ఉండగా నిహారిక పెళ్లికి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. నిహారిక పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు పెళ్లి అంటే ఇష్టం లేదని, నన్ను పెళ్లి చేసుకోమంటే లేచిపోతానని, మనకు పెళ్లి గిల్లి సెట్ అవ్వవు అంటూ చెప్పినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిహారిక హీరోయిన్గా నటించిన సూర్యకాంతం సినిమాలో సుహాస్ని నిహారికని పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఆ సమయంలో నిహారిక ఇలాంటి డైలాగ్స్ వేస్తోంది. అయితే ఈమెకి సినిమాలో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా పెళ్ళంటే పెద్దగా ఇష్టం లేదని, పెళ్లి తనకు సెట్ కదని ఇలా పరోక్షంగా ముందుగానే చెప్పినప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ విషయాల్ని పట్టించుకోకుండా ఈమెకు పెళ్లి చేశారని, అందుకే విడాకులు కూడా తీసుకుందంటూ పలువురు ఈ వీడియోపై కామెంట్లు చేస్తూ వైరల్ చేశారు. ఇక నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీ అవుతుంది. ఒకప్పుడు సినిమాలు, సిరీస్లు, షోలు చేసిన నిహారిక మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి, విడాకులు ఇలా కొన్ని రోజులు వైరల్ అయ్యాయి. విడాకుల అనంతరం మళ్ళీ తన కెరీర్పై ఫోకస్ చేసింది నిహారిక. ఓ పక్క సినిమాలు, సిరీస్లు చేస్తూ మరో పక్క తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల నిహారిక నృత్యం చేస్తున్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి 2023లో నాకు సంతోషాన్ని ఇచ్చింది కథక్ అని పోస్ట్ చేసింది. దీంతో నిహారిక కథక్ నేర్చుకుందని తెలుస్తోంది. అయితే నిహారిక కథక్ నేర్చుకోవడం ఇన్ని రోజులుగా సీక్రెట్గా ఉంచి ఈ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేయడం విశేషం. కథక్ నేర్చుకునే సమయంలోనే తీసిన కొన్ని ఫోటోలను నిహారిక ఇలా పోస్ట్ చేసిందని కొందరు భావించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎప్పుడు ఏదో వెకేషన్ ట్రిప్ వేసుకొని జాలీగా గడుపుతూ ఆ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంది. అయితే రెగ్యులర్గా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో టూర్కి వెళ్తుంది నిహారిక. రీసెంట్గా ఈ మెగా డాటర్ థాయిలాండ్కి వెళ్ళింది. అక్కడ చైలో ఆర్చిడ్ రిసార్ట్లో స్టే చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత జంగల్ ట్రిప్ వేసింది. అక్కడ నుంచి ఏనుగుల సంరక్షకురాలిగా మారింది. ఈ ట్రిప్ మొత్తం కలిపి 2 వీడియోలను షేర్ చేసింది నిహారిక. ఆ వీడియోలు చూస్తున్న నెటిజన్లు మెగా డాటర్ ఎందుకు ఇలా మారిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన వీడియోలో కంప్లీట్గా థాయిలాండ్లోని ఫారెస్ట్ సైట్లో గడిపింది నిహారిక. ఇక అడవిలో తిరుగుతూ చేపలు పట్టుకోవడం, అడవిలోనే కట్టెలపై భోజనాలు తయారు చేసుకోవడం, ఏనుగుల సంరక్షకురాలిగా మారిపోవడం, అక్కడున్న ఏనుగులకు ఆహారం పెడుతూ వాటర్ ఫాల్స్లో స్నానం చేయడం వంటి అందమైన జ్ఞాపకాలని షేర్ చేసుకుంది. ఇక ఈ వీడియోలో నిహారిక సింగిల్గా ఉండడం చూసి ఏంటి నిహారిక ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక థాయిలాండ్లోని చియాంగ్ మైకు వెళ్ళిన నిహారిక కొణిదెల కలగన్నా హాలిడే అంటూ ఆ ట్రిప్లో తాను చేసిన పనులన్నింటినీ వీడియో రూపంలో షేర్ చేసింది. థాయిలాండ్లో తను ఎక్కడ ఉంది, ఆ రూమ్ ఎలా ఉంది అని ముందుగా వీడియోలో చూపించింది. ఆ రూమ్ బయట ఉన్న అందమైన బాల్కనీని కూడా చూపించింది. ఆ తర్వాత నేను లోకి అనే ఫ్రెండ్లీ ఏనుగును కలిశాను.
ఏనుగులకు సంబంధించిన ఏ విషయం నన్ను ఎక్కువ హ్యాపీ చేస్తుందో తెలియదు, కానీ వాటితో సమయాన్ని గడపడం నాకు చాలా ఇష్టం. ఎన్నో హక్స్ కిస్సులు కూడా ఇచ్చాను అంటూ నిహారిక వాయిస్ ఓవర్తో ఈ వీడియో రన్ అయింది. ఈ ట్రిప్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అడవి మధ్యలో వంట చేశాను, చేనేత పనిచేయడానికి ప్రయత్నించాను, కొన్ని అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూశాను, అక్కడే ఉన్న ఒకే ఒక్క మగ ఏనుగును కలిశాను. దానికి కేవలం 5 నెలల వయసు. ఈ ట్రిప్ చాలా జ్ఞాపకాలతో నిండిపోయింది. ఇది నా మనసులో చాలా ఎక్కువ కాలం నిలిచిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. థాయిలాండ్లో తను ఉన్న చోటు చాలా బాగుందని, ప్రకృతికి దగ్గరగా ఉందని, తను 2024ను ఎలా ప్రారంభించాలనుకుందో అచ్చం అలాగే చేస్తున్నానని నిహారిక బయటపెట్టింది. దీంతోపాటు ఏనుగులకు సంబంధించిన కేర్ టేకర్ ఒక రోజులో ఏమేం చేస్తాడు అన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా వీడియోలో షేర్ చేసింది నిహారిక. ముందుగా ఏనుగులకు కేర్ టేకర్గా వెళ్లే ముందు కొన్ని ప్రొడక్షన్ టెక్నిక్స్ నేర్చుకోవాలని వీడియోలో చూపించింది. ఆ తర్వాత అడవి మధ్యలో వంట చేసుకోవాలంటూ తానే స్వయంగా వంట చేయడాన్ని చూపించింది. ఆపై ఏనుగులకు తినిపించింది, వాటికి స్నానం చేయించింది. చివరిగా బ్యాంబో కట్టలతో చేసిన పడవలో బేస్ క్యాంప్కు చేరుకున్నట్టుగా తెలిపింది. ఇక మధ్యలో అక్కడ గుడిలో స్వామీజీని కూడా కలిసినట్టుగా నిహారిక తన వీడియోలో చూపించింది. ఒంటరిగా ట్రిప్కు వెళ్ళిన నిహారిక అడ్వెంచర్స్ను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది అంటే ఒకవేళ తనకు జీవితంపై విరక్తి వచ్చిందా ఏంటా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నిహారిక షేర్ చేసిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.